వల్ల ఏడుపు వల్ల చెట్లు పాడైపోయిన మాట ఎక్కడా మాట్లాడినటువంటి మాట ఎక్కడా లేదు, ఎవడు చూపించలేడు కూడా. అవును. కానీ యథాలాపంగా ఏదో దిష్టి తగిలింది అనేటువంటి మాటని పట్టుకొని ఇటు అన్నదమ్ములు స్నేహితులు, అటు కేటీఆర్ గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక లైన్ తీసుకొని అక్కడ నుంచేమో బీఆర్ఎస్ వాళ్ళు, ఇక్కడ నుంచేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ తిరుగుతున్నటువంటి సందర్భంలో మేము రేసులో ఎక్కడ వెనకబడిపోతున్నామో అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లింగులు ఇట్టుకుంటా వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా, సినిమాలు ఆడినేను అది ఆడినేను ఇది ఆడినేను అని చెప్పి ఆయన ఇప్పుడు ఒక్కటి సార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డో లేకపోతే ఎక్సో వయో జెట్టో ఎవరి సినిమానో లేదా వేరే ఎవరైనా తిరగడానికి పర్మిషన్స్ ఎవరి అవసరంలా, రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ ప్రకారం సినిమాలు ఆడితే స్వేచ్ఛగా ఎవరైనా ఎక్కడైనా తిరుగుతాం. ఆయన అట్లా కాకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా ఆయన మాట్లాడితే ఆయన్ని తీసుకెళ్లి చట్టం లోపలేస్తుంది, రాజ్యాంగం ఆయన పైన చర్యలు తీసుకుంటది. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏమైంది, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చారో ఆయన అసలు ఏం జరిగింది అనేటువంటిది క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడనేటువంటిది నాకు తెలిసినంతలో రీచెక్ చేసుకొని, సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా తెలంగాణ ప్రజల్ని కానీ తెలంగాణ నాయకులు కానీ ఎవరిని కూడా అవమానించలేదు, అగౌరవపరచలేదు అనేటువంటి వాస్తవం కోమటిరెడ్డి గారు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ఆ మాట దానికి సంబంధించిన మాటలు నేను అటువంటి మాటలు అన్ని కూడా నేను విత్డ్రా చేసుకుంటాను లేదా ఇంకోటో చెప్పి దానికి సంబంధించిన సమస్యను అందరితో ఫుల్ స్టాప్ పెట్టాడు. ఒకటి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాధపడాల్సింది ఏంటంటే ఏదో సినిమాలు అంటారు పాయే, ఇది కూడా పాయే అని. అటు ఇంట్లో ఉన్నటువంటి షర్మిలా గారు లేకపోతే ఇంకోళ్ళు అందరూ పోయారు, చివరికి విజయసాయి రెడ్డి గారు పోయారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే విధానాలు తప్పు అని చెప్పారు. చూడండి, అక్కడితోనే పూర్తిగా ఏంటి అనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే నేను పొద్దున కూడా చెప్తా ఉన్నా అండి, ఇక్కడ భారతదేశంలో ఏ సినిమా యాక్టర్ అయినా ఎవరైనా సరే ఎవరికి స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛకి ప్రసాదించినటువంటి అంబేద్కర్ గారిని స్మృతించకుండా ఆయన గురించి ఆయనకి నివాళులు అర్పించకుండా ఉండే వాళ్ళపైన ప్రజలు శిక్షించాలా, ప్రజలు వారిని దూరం పెట్టాలా. అందుకని నేను చెప్తా ఉన్నానండి, ఈ రోజున అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా చెప్తాను, ఎవరు బెదిరిస్తేనో అధికారం సార్ ఒక్కటి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఎవరిని భయపడమా, వారికి వ్యతిరేకంగా మాట్లాడలేదా, పోరాటాలు చేయలేదా, వారికి వ్యతిరేకంగా రోడ్లపైకి రాలేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడే మేము భయపడలేదు, ఇప్పుడే ఎందుకు భయపడతారు? రేపు మీరు అసలు అధికారం రావడానికి అవకాశం లేదు. ఇన్ కేసు వస్తే ఏమైతుంది? ఏమీ కాదు. అంతే కదా, ఏదైనా చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలి, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి కదా. చట్టం ఒప్పుకోదు కదా, అదే కదా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. రాజ్యాంగం సార్ నేను అధికారంలో ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని నరుగుతుంటే కుదరదు. రాజ్యాంగం ఎంటపై లోపలేస్తుంది. అవును. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా అటువంటి శేఖర్ రెడ్డి గారు మా ప్రభుత్వం వస్తే చూస్తాం ఇవన్నీ రెచ్చగొట్టేటువంటి మాటలు కూడా కరెక్ట్ కాదనేటువంటిది నా అంశం. మనం ఇప్పుడు అయితే దానికి ఓవర్ గా రియాక్ట్ అవ్వడం కూడా మనకు మంచిది, ఎందుకంటే మనం చాలా ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిపక్ష వాళ్ళు మాట్లాడతారు, కానీ మనం సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రతిక్షణం అండి నిజంగా అంటే సోదరుడు అక్కడుండే అంత బాధపడతా ఉన్నాడు, ఇక్కడున్న వాళ్ళు కూడా ప్రతిక్షణం అంబటి రాంబాబు గారు టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు ప్రతిక్షణం ఏంటండి ఆ మాట తప్పు కదా, అటువంటి మాట అనొచ్చా? ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు, ఆయనకు ఒక కుటుంబం ఉంది, ఒక ఇమేజ్ ఉంది, క్రేజ్ ఉంది, ప్రపంచంలో గుర్తింపు పొందిన నాయకుల్లో హీరోల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. అటువంటి వ్యక్తిని దత్తపుత్రుడు అంటే రక్తం మరగదా తిట్టరా? నా అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంకా సమన్వయంతో ఉన్నాం. అవును, అందరూ ఎవరైనా మాట్లాడేటప్పుడు అయితే చారు పడిందాకా కొట్టాలా ఏంటంటే ఎవరైనా గౌరవంగా మాట్లాడుకోవాలి, ఒకరికొకరు హుందాగా